విజయవాడలోని ఎంబీవీకే వద్ద బాలోత్సవ భవన్‌లో మీడియా సమావేశం జరిగింది. గ్రామాన పర్యటనలు పార్టీలకు అతీతంగా ఐక్యత పుట్టుక నుంచి చావు వరకు ఆత్మగౌరవం కోసం దళిత పేదల సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్త ప్రజాందోళన, దళితోద్ధరణ అంతా కాగితాలకే పరిమితమై జీవితాల్లో మార్పు లేదు. కుల వివక్ష కోసం రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతున్న అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్నారు. కుల వివక్ష లేని సమాజం కోసం కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు చేసే ఉద్యమ బాటలో రాజకీయ పార్టీలు కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి, డి రమాదేవి, రాష్ట్ర అధ్యక్షులు, వ్యవసాయ కార్మిక సంఘం మాట్లాడగా జి నటరాజన్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వంకాయలపాటి శివనాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అప్పలస్వామి, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ యొక్క మీడియా సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమాదేవి గారు, కుల వ్యతిరేక కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా నేను, ఉపాధ్యక్షులు నటరాజు గారు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరాణి గారు, అట్లాగే రాష్ట్ర సభ్యులు అప్పస్వామి గారు ఈ యొక్క మీడియా సమావేశాలు పాల్గొంటా ఉన్నారు. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో దళితులపై దుర్మార్గానికి కులవివక్ష, అండరంతనం, దాడులు, అవమానాలు, హత్యలు కొనసాగుతూ ఉన్నాయి. వీటిని రూపుమాపాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం కూడా రూపుమాపకపోగా వాటిని ప్రోత్సహించే క్రమం ఉన్నాయి తప్ప వాటిని తగ్గించేది క్రమం కాదు. ఎవరైతే దుర్మార్గాలకి పాల్పడతా ఉన్నారో వాళ్ళని మీద చర్య తీసుకొని బాధితులు రక్షణ కల్పించాలి. కానీ అలాంటి ఆ విధంగా లేదు. ఈరోజు సామాజికంగా చూసినా, ఆర్థికంగా చూసినా, సాంస్కృతికంగా చూసినా అనేక రకాలైన వివక్షలకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఒక రకంగా ప్రభుత్వాలు వాటిని కుల వివక్ష నిర్మూలన కోసం ఏమాత్రమైన చర్యలు తీసుకొని దాని నిర్మూలన కోసం ప్రయత్నం చేయాలనే క్రమంలో కూడా ప్రభుత్వం ఆ రకమైన వైపు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు ఉద్యమ ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ పుణ్య కమిషన్ సిఫార్సు దాని ప్రకారంగా దళితుల మీద ఎవరైతే కుల వివక్ష చూపుతున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి పుణ్య కమిషన్ చెబుతుంది. స్థానికమైనటువంటి మండల అధికారులు కావచ్చు, అదేవిధంగా జిల్లాధికారులు కావచ్చు, ఎస్పీ, కలెక్టర్ స్థాయి అధికారులు కూడా ఇలాంటి ప్రాంతాలని సందర్శించని చెప్పి జస్టిస్ పుణ్య చెబుతా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో దళితులకి భూమి లేదు. ఉన్నటువంటి భూమిని పంచాల్సినటువంటి ప్రభుత్వం పట్టకపోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోనేరు రంగారావు సిఫార్సులో చెప్పి ఆ రకంగా కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సు చేసింది. ప్రతి కుటుంబానికి, భూమి లేని కుటుంబానికి 2 ఎకరాల భూమి అని చెప్పింది. కానీ భూమి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకోసంగా ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ సామాజిక సమస్యలపై శంకారామం పేరుతోటి కుల వివక్ష లేని సమాజం కోసం కథలు రమ్మని చెప్పి దళిత సంఘాలని, ప్రజా సంఘాలని, ప్రజల్ని కోరుతా ఉన్నాం, ఉద్యోగులందరూ కోరుతా ఉన్నాం. ఈ క్రమంలో ఈ 2 సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కుల వివక్ష ఉందో కుల వివక్ష సంబంధించినటువంటి రూపాలని ప్రత్యక్షంగా పరిశీలన చేయటం, ఆ పరిశీలన చేసినటువంటి అంశాలు అయితే ఉన్నాయో సామాజిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, రాజకీయ సమస్యలు కావచ్చు, ఈ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసంగా అధికారులకు విన్నవించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష కార్యాచరణ కోసం ఈ 2 సంఘాలు సమాయత్తం అవుతా ఉన్నాయి. ఈ చేసేటువంటి క్రమంలో ఏదైతే సామాజిక సమస్యలపై శంకారామం పేరుతోటి కుల వివక్ష లేని సమాజం కోసం ఏదైతే పిలుపునిస్తా ఉన్నాం ఆ పిలుపులు అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆంధ్ర మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.